మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై అహంకారంతో కోమటిరెడ్డి వ్యవహరించిన తీరును ఖండించారు. ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. అహంకారంతో అడ్డగోలుగా జెడ్పీ చైర్మన్పై దుర్భాషలాడిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు. కోమటిరెడ్డి అరాచకంపై గట్టిగా నిలదీసిన సందీప్ రెడ్డిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి కోమటిరెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై అహంకారంతో కోమటిరెడ్డి వ్యవహరించిన తీరును ఖండించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. అహంకారంతో అడ్డగోలుగా జెడ్పీ చైర్మన్పై దుర్భాషలాడిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు. కోమటిరెడ్డి అరాచకంపై గట్టిగా నిలదీసిన సందీప్ రెడ్డిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా అందరిపై నోరు పారేసుకుంటున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతు బంధు అడిగితే రైతులను చెప్పులతో కొట్టాలంటూ తన అహంకారాన్ని బయట పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజాపాలన అంటూ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా నియంతృత్వ ధోరణిలో పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, ప్రతి కార్యకర్తకు నాయకుడికి పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.